ఈరోజు మేము ఘాటీకి వెళ్తున్నాము. అనుకోకుండా ప్లాన్ చేసాము. ఈవినింగ్ 6:30 అయింటుంది. సడన్గా మా వారు ఘాటీకి వెళ్దామా, ఈరోజు షష్ఠి కదా అన్నారు. సో మేము అప్పటికప్పుడు రెడీ అయ్యి ఈవినింగ్ 6:30కి మేము ఘాటీ ప్లాన్ చేసాము. చూడండి, మార్నింగ్ ఫుల్ రష్ ఉన్నారంట. మా పక్కింటి వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు చెప్పారు. సో మేము ఈవినింగ్ వెళ్దామని మా ఆయన ఈవినింగ్ నాకు సర్ప్రైజ్గా చెప్పారు. నేను అడిగితే ఫస్ట్ వద్దు రష్ ఉంటారు అన్నారు. మళ్ళీ ఈవినింగ్ సడన్గా వెళ్దాం రెడీ అవ్వు అన్నారు. సో నేను, మా ఆయన, మా మామగారు, మా పిల్లలు అందరూ రెడీ అయ్యి ఇలా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ అందరూ దీపాలు పెడతారు. ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్ దగ్గర చాలా కొద్ది జనాలు ఉన్నారు. చాలా బాగా అయింది దర్శనం. చూడండి, ఇటువైపు లెఫ్ట్ కామన్గా వెళ్ళిపోవచ్చు. రైట్ స్పెషల్ దర్శనం అని ఉంటుంది. బట్ ఈరోజు ఈవినింగ్ క్లోజ్ చేశారు, రష్ లేదని. అక్కడ టికెట్ ఇస్తారు. లెఫ్ట్ వెళ్తే ఫ్రీ దర్శనం. ఇలా లెఫ్ట్ తీసుకొని స్టెప్స్ ఉంటాయి, దిగి మళ్ళీ రైట్ తీసుకోవాలి. చాలా బాగుంది, రష్ లేదు, ప్రశాంతంగా ఉన్నింది టెంపుల్లో. మా వారు తిరుగు నీకు వీడియో తీస్తానని తీశారు. ఇక్కడ స్వామి టెంపుల్లో లాకెట్స్, కీ చైన్స్, బుక్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు. ఇలాగే స్ట్రైట్గా వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో మూల దేవరు అనేసి కనపడుతుంది. ఫస్ట్ అక్కడే దర్శనం చేసుకోవాలి అందరూ. మీకు చూపిస్తాను, చూడండి. చాలా బాగుంది కదా. ఇక్కడ దర్శనం చేసుకొని మనము గర్భగుడిలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది క్యూ వెళ్ళడానికి వేస్తారు. సో ఎవరు లేరు కాబట్టి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. అక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. అక్కడ అర్చన చేసే వాళ్ళు ఉంటారు, స్వామిలు. సో అర్చన చేయించుకున్న వాళ్ళు చేయించుకోవచ్చు. అక్కడే చిన్నగా ఇది ద్వారంలాగా ఉంటుంది. అందరూ అలాగే వెళ్ళాలి. గుడి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఇలా కిందకి వెళ్ళాలి లోపల నుంచి. అక్కడికి కెమెరా అలో లేదు, సో చూపించడానికి అవ్వదు. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ తీర్థము ప్రసాదం ఇస్తారు. పిల్లలకి అంతరాలు అన్నీ ఇస్తారు, తీసుకోవచ్చు. ఇది ఫ్రంట్ వ్యూ. ధ్వజస్తంభం. స్వామి ఇక్కడ నుంచి కూడా కనపడుతుంది. చాలా బాగా దర్శనం చేసుకోవచ్చు. ఈరోజు స్వామి షష్ఠి కదా, స్వామికి పల్లకి తెస్తున్నారు. చాలా బాగుంది. చూడండి, తర్వాత గుడి బయట ఇలా ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ ప్రసాద కౌంటర్స్ ఉన్నాయి, తీసుకోవచ్చు. బయటకి దారి. మనకి ఇక్కడ రైట్ సైడ్లో మీకు చూపిస్తాను, అన్నప్రసాదం ఉంటుంది. ప్రసాదం చాలా బాగుంటుంది. ఐ థింక్ ఇప్పుడు క్లోజ్ చేసినారు. చూడండి ఎంత బాగుంది నైట్ వ్యూ. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఘాటీ నైట్ వ్యూ.
ఇక్కడ ఏమైనా సమాచారం తెలుసుకోవాలంటే మనం ఎంక్వైరీ చేసుకోనికి ఒక ఇది పెట్టారు, ఎంక్వైరీ డిస్క్ అనేసి. సో ఏమైనా డౌట్స్ ఉన్నా అక్కడ పోయి అడగచ్చు. ఇక్కడ ప్రసాదం తిని ఆరాంగా రెస్ట్ తీసుకోవచ్చు బయట. మూన్ చూడండి ఎంత బాగుంది. మేము మా పిల్లలు మా ఈవినింగ్ మా షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి దర్శనంతో చాలా బాగా అయింది. ఘాటి దొడ్బలాపూర్ డిస్టిక్లో ఉంటుంది. మేము చిక్కబలాపూర్ డిస్టిక్లో ఉంటాము. మాకి ఐ థింక్ 40 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది టెంపుల్ డిస్టెన్స్. సో మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. ఇలా దర్శనం చేసుకొని వచ్చాము. ఇక్కడ ముద్దు నాగమ్మ దేవస్థానం అని ఉంటుంది. పాలు పోసే వాళ్ళు, పూజ చేసుకునే వాళ్ళు అక్కడ చేసుకోవచ్చు. ఇంక దర్శనం చేసుకొని మా కార్ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాం. చాలా బాగా జరిగింది మా సాయంత్రం. చూడండి ఎవరు లేరు, తక్కువ ఉన్నారు జనాలు, చాలా బాగుంది. ఇంకా మేము మా ఇంటికి వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.